మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కావల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 కావల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello judges, welcome to the Saturday segment. And welcome to the Saturday segment of Zabardast Saripoda Shanivaram. Alright, the 55 meer chase cheyalsina score. So let's begin Zabardast Saripoda Shanivaram. సరిపోదా శనివారంలో ఇప్పుడు కత్తులతో కాదురా పంచులతో నవ్విస్తానంటూ ఒక ఫన్నీ ఫ్యాక్షన్ స్కిట్ తో మనందరిని నవ్వించడానికి వచ్చేస్తున్నారు స్మార్ట్ ఇమాన్యుల్ along with his team. So let's welcome them. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. ఈ చీరలో ఎలా ఉన్నాను? నీకేంటే వయసులో ఉన్నప్పుడు రష్మిలా ఉన్నావు. నీ పెదవేంటి అలా ఎర్రగా కందింది? రాత్రి చీమ కుట్టింది. నేను ఆ చీమలో పుట్టినా పోయి ఉండేది. ఊకో వంశీ, ఇంచుమించు నువ్వు కూడా గండ చీమలానే ఉంటావులే. అదంతా కాదు కానీ నేనంటే నీకెంత ఇష్టం? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదో తెలియని గానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. ఇలాంటి సొల్లు డైలాగులు మాత్రం నేను చెప్పను. నా ప్రేమను ఒక్క ముక్కలో చెప్పనా? ఖుష్బూ గారు శివాజీ గారి జడ్జిమెంట్ లో ఎంత నిజాయితీ ఉంటుందో నా ప్రేమలో కూడా అంతే నిజాయితీ ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెలో పెట్టి చూసుకుంటా. నాకు రాయల్ కావాలి ఇక్కడ. మీ అన్నయ్యకి మా అన్నయ్యకి బద్ద శత్రుత్వం ఉంది. ఇప్పుడు మన పెళ్లికి ఇంట్లో ఒప్పుకుంటారంటావా? మా అన్నయ్య అస్సలు ఒప్పుకోరు. మరి మీ అన్నయ్య? మా అన్నయ్య చచ్చినా ఒప్పుకోడు. మరి ఇప్పుడు ఎలా వంశీ? ఏముంది, రష్మిలాగా ఉండిపోండి. వాళ్ళతో మనకెందుకు వర్షిని? నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అన్నయ్యని మన పెళ్లి గురించి ఒప్పించు. నేను అదే చెప్తున్నాను వంశీ, నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అన్నయ్యని ఒప్పించు. తప్పకుండా. బాయ్ వర్షిని. బాయ్ వంశీ. ఆ కోడి టిసిరేరా. ఎందుకయ్యా అలా కొట్టా? మనతో ఎవడన్నా పెట్టుకుంటే అలా మొక్కలైపోతాడని చెప్పటానికి రా. ఎందుకు తెమ్మన్నారు అయ్యారు? వాడెవడు నా బొచ్చు కూడా పీకలేమన్నాడు రా, అందుకే బొచ్చు మొత్తం పీకా. అంటే బొచ్చు మొత్తం పీకారా? అయినా ఏంట్రా పొద్దు పొద్దున్నే కుక్కలు బయటకు వచ్చి మురుగుతున్నాయి? పందులే తిరుగుతున్నాయి, కుక్కలు తిరిగి తప్పే ఉంది. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మారిపోతావు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహ ముందు కాదు. రే కొడితే ఆస్తులు అమ్ముకోలేవు, కొడితే మెడికల్ టెస్ట్ చేపించుకోనికి నీ ఆస్తులకు సరిపోవు. చీని గారు బాగున్నారా అంటానికి, చీని గారు మీ అమ్మమ్మ కూడా బాగుంటానికి చాలా తేడా ఉందిరా. ఓడి మీద చెయ్యేస్తున్నావు, నరికేస్తా ఓబా. చూద్దాం చూద్దాం ఎవడ మగతనం ఏంటో తెలిసిద్ది. చూద్దాం రా. ఏమే
బయటికి తీ, వాడి తలేది బయటికి తీ. వాడు మీ అన్నే. మా అన్న ఎప్పుడో చచ్చిపోయాడు నా దృష్టిలో. చెల్లెమ్మా వాడు నా దృష్టిలో చచ్చిపోయి 4 సంవత్సరాలైంది. వాడి ముందు తీసుకెళ్లి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అన్నయ్య అంటే నన్ను కాదు అన్నాడు. వాడిని చంపడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను, వాడిని వెళ్ళి చంపి తీసుకురా. పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. శోభనం ఎప్పుడు? రేయ్, నీతో శోభనం జరగాలంటే వాడు మొండుని తీసుకొచ్చి బెడ్ మీద ఇట్ట తయారయ్యేమే మీరంతా. నా శోభనం కోసమైనా వాడు తల తెగి తెంపి తీసుకొస్తా. రే పదా చెల్లెమ్మా వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నా పిల్లాన్ని పిలుస్తా. ఏమే పెనివిటి పెట్టల ధరలాగా ఎక్కడా ఏంటి వాడి కాళ్ళు ఎక్కడా, వాడి చేతులు ఎక్కడా, ఏయ్! వాడి గుడ్లు ఎక్కడా? చంద్రముఖి కన్నా దారుణంగా చేస్తున్నావు. వాడు నీ అన్నే. ఎవడకరా అన్న? ఎవడా అన్న? ప్రేమించక ఒకడు నన్ను ప్రేమిస్తే వాడిని నన్ను కాకుండా చేశాడు. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. వాడిని చంపాలి అంతే కదా? అంతే, వాడిని చంపి వాడి తలకాయ వాడి బొచ్చు తీసుకురా. నేను సవరం చేయించుకోవాలి. బొచ్చులో బొచ్చు నీకెందుకే వాడి బొచ్చు. సరే ఇప్పుడు వాడు చంపితే ఏంటి? వాడిని చంపావనుకో మన ఫస్ట్ నైట్. అప్పటిదాకా నో ఫస్ట్ నైట్, నీకు పస్తులే. ఓకే నాకు పస్తులే కావాలి, వెళ్ళిపో. చెప్తా వాడి పని. ఏమే ఏమండి? ఏంటండి? అన్నం పెట్టు. అన్నం పెట్టమంటారా? చేపల పులుసు అయినా, చికెన్ అయినా, బొక్క అయినా? వాడి తలేది చేద్దామని వెళ్ళా కానీ నాకు 3 రాలే. మన ఫస్ట్ నైట్ జరగాలంటే వాడిని చంపాలని చెప్పాను. ఇది అవుతుందా? అది అవుతుందా? నువ్వు నేనేసేస్తా అమ్మగారు. ఆడ్రా మగాడంటే వీడిని చేసుకున్నా బాగుండేది. వాడిని ఎప్పుడో లేపేసేవాడు. ఇలా కాదు, నేను ఒకటి ప్లాన్ చేశాను. పద లోపలికి పద. వీడు చేస్తుందని కదా అటుపక్క వెళ్ళిపోతున్నాడు నాకు తెలుసు. పండక్కి 2 చీరలు కొన్నాను. రెండెందుకే? నీకు ఒకటి చాలు కదా. ఒకటి నాకు, ఇంకొకటి నీకు. నాకెందుకే? నువ్వు ఆడకూడవు కదరా. ఇంట్లోనే గుడ్లు పెట్టి కోళ్ళ కూకుంటావు కానీ వెళ్ళి సంపడం తెలీదురా. ఆ ప్లాన్ కావాలంతే కదా. పదా వాడిని చంపడానికి ముహూర్తం ఈ రోజు చంపి వాడి రక్తంతో నీకు తలస్నానం చేపిస్తా. నువ్వు వాడిని ఎన్ని కత్తిపోట్లు పొడిస్తే అన్ని ముద్దులు పెడతాను. అది కూడా లిప్ టు లిప్ కిస్సే. ఈ రోజు ఈ సెట్ మీద ఒట్టేసి చెప్తున్నా, ఆడిని కొట్టిన ప్రతి దెబ్బకి నీకు ముద్దు పడుతుంది. నిజమే కదా? నిజంగా. సరే ఇట్రా. ఏంటి వెళ్ళే ముందు ఏం చేస్తున్నావు? ఇప్పుడైనా మొగాడు అనిపించుకో, అర్థమైందా? స్టేజ్ మీదకి వెళ్ళి ఊగడం కాదు. నేను చెప్పినట్టు చేస్తుంటే ఎప్పుడు అనిపించుకున్నట్టు. పెనిమిటి నేను తీసుకుంటా. నీ మూతి మీద నిజమైన మీసం అయితే, నీ నెత్తి మీద నిజమైన బొచ్చ అయితే అని చంపి తలకాయ తీసుకురా. అప్పుడు వాడి గుట్లు పీకి గోళీలు ఆడతాను రా. తొడగొట్టు. ఆడి పీకి తెగితే నీకు వేరేది ఇస్తా. ఏమనుకోకు. ప్రేమించిన వీడి కోసం. చిచ్చి, వాడినా నేను ప్రేమించింది. ఈయన కాదా నువ్వు ప్రేమించింది? వీడిని. అప్పుడు అడిగితే పక్కింట్లో అన్నా. పక్కింట్లో పని ఉండి అన్నాను కానీ పక్కింటోడు అనలేదు నేను. ఆగు. నువ్వెందుకు పొడుచుకున్నావురా? నాకే ఈయన ముద్దులు ఇచ్చిందంటే వాడికి ఎన్ని ఇచ్చుంటదో. చవండి, ఇద్దరు చావండి రా పోయి. నీకు నీ కెరియర్ కి ఏ దిష్టి తగలకూడదు. కర్మ. సరే ఈ బొక్కకి పద. So judges,
బాయ్స్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? ఏమో సార్ ఓకే స్కిట్ ఓకే అందరూ బాగానే చేశారు. ఓకే ఖుష్బూ మ్యామ్. ఏమో పండు కాన్సెప్ట్ ఏదో కొత్తది చేయాలని మీరు ట్రై చేశారు. ఆ చిన్న చిన్న విషయాలు బాగున్నాయి, బట్ అదర్వైజ్ ఇట్ వాస్ నైస్. సో జడ్జెస్ ఓవరాల్ గా ఈ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బూ గారు. శివాజీ గారు. సో జడ్జెస్ ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్ 17 out of 20. సరిపోదా శనివారంలో ఎప్పుడు మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తది అని అంటారు కదా. అన్ని వస్తున్నాయి కానీ ఒకటి మాత్రం తిరిగి రావట్లేదు అని అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఆ ఒకటి ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with Steve. వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. భాస్కర్ ఏంటి నిన్న మ్యాచ్ చూసావుగా, ఎలా ఉంది? మ్యాచ్ బాగుంది కానీ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. వర్షం వచ్చిందా? కాదు, అంకుల్ వచ్చాడు. భాస్కర్ ఆయన వచ్చి న్యూస్ పెట్టాడే, తర్వాత మ్యాచ్ చూసాం. సర్లే గాని మన పెళ్లి గురించి మా వాళ్ళతో మాట్లాడవా? నిన్నే మాట్లాడి సెటిల్మెంట్ కూడా చేసుకున్నాను. అదేంది మా నాన్న నువ్వు రాలేదని చెప్తున్నాడు? నేను చెప్పేది మీ నాన్న గురించి కాదు, వాళ్ళ ముగ్గురు గురించి. అదంతా కాదు, మా నాన్నతో మాట్లాడు భాస్కర్ ఫస్ట్. మీ నాన్న నొప్పించి నేను పెళ్లి చేసుకుంటా. సరే నాన్న. ఇంతకేం కావాలి నీకు? నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. కుదరదు. ఏ నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలంటే కుండ మార్పిడి జరగాలి. కొండే ఉంది, మార్కెట్కి వెళ్ళి బిందులు తెస్తా, మార్పిడి చేసుకో. అది కాదురా కుండ మార్పిడి అంటే. నీ చెల్లెల్ని నా కొడుకిచ్చి పెళ్లి చేయి, వాడి చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకుంటే కుండ మార్పిడి జరుగుతుంది, నీకు పెళ్లి అవుతుంది. అంటే ఈ దరిద్రంతో పాటు నీకు కొడుకు కూడా ఉన్నాడు. ఎవడాడు? పిలుస్తా. నాన్న హోటల్ రాయుడు. నమస్కారం అండి. మీ పేరు? హోటల్ రాయుడు. అదేంటి సార్? నాకు ఇంతకు ముందు 2-3 హోటల్ ఉన్నాయి, మంచి సక్సెస్ అయ్యాయి, అందుకే మార్కెట్ లో హోటల్ రాయుడు అని పెట్టాను. నీకు పెళ్లి కావాలంటే నీ చెల్లెని తీసుకొచ్చి నా కొడుకిచ్చి పెళ్లి చేయు, వాడి చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకో, అప్పుడే నీకు పెళ్లి చేయిస్తా. అప్పటిదాకా నో పెళ్లి. నా చెల్లిని తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. రండి. అరే ఫ్రెండ్, ఒక అమ్మాయి కావాలరా. ముందుగా అమ్మాయి అంటే దొరకడం కష్టమే. అబ్బా దాని గురించి కాదు, నా చెల్లెలుగా క్యారెక్టర్ చేయాలి, యాక్టింగ్ చేయాలి. ఆ అమ్మాయికి పెళ్లి చేసి అమ్మాయి జీవితం నాశనం చేస్తావా? తప్పు కదరా. ఈ అబద్ధాలు అయినా ఒక పెళ్లి చేయమన్నారు, నేను ఒక అబద్ధం ఆడతా. నాకు అమ్మాయి క్యారెక్టర్ ఉన్నా ఎవరైనా తీసుకురా. అయితే నాకు తెలిసిన సైంటిస్ట్ ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర చాలా రోబోలు ఉంటాయి, అందులో ఒక ఆడ రోబోని చూసి తీసుకెళ్లి పెళ్లి చేసి వెళ్ళిపో. ఓకే. హలో సైంటిస్ట్ గారు, నాకు ఒక ఆడ రోబో కావాలి సార్. నా దగ్గర చాలా మంది ఉన్నారు, నేను ఎంతో మందికి లైఫ్ ఇచ్చాను. ఆ రోబోని వచ్చి పిలిపించరా. వర్ష. రోబోలు ఎంత అందంగా ఉంటాయా? అవును సార్. రోబో మీ పేరు? వర్ష 2.5. ఇది అబద్ధం చెప్తుంది, 2 ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది. ఇది పాయింట్. నీకు అర్జెంట్ గా పెళ్లి చేస్తాను, నేను చెప్పిన మాట వినాలి. ఓకే? సైంటిస్ట్ ఫోన్ పే చేశాను, చూసుకోండి. వచ్చింది. మావి గారు ఏంటి? నువ్వు ఆడపిల్లల యాక్ట్ చేయి. ఏంటి చెప్పు. నేను అమ్మాయిని తీసుకొచ్చాను, మీ అమ్మాయిని పిలవండి. అమ్మా నాన్న హోటల్ రాయుడు. రేపు నుంచి మీ హోటల్కి వైభవం తేవడానికి ఒక అమ్మాయి వచ్చింది. ఎలా ఉంది బావ గారు? బాగుందా? మీకు నచ్చిందా? నచ్చింది. అమ్మాయి నచ్చిందంట. అమ్మాయికి వంట చేయడం వచ్చా? వంట చేయదు కానీ పెద్ద పెద్ద పెంట పెడుతుంటది బయటికి వెళ్తే. అంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తుంటే కట్న కానుకలు అడుగుతారు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి. నాన్న వచ్చి తాలిగట్టు. నెక్స్ట్ డే ఆఫీస్ టైం అవుతుంది, సూట్ కేసు తీసుకొని రా. ఏంది ఆఫీస్కి వెళ్తారా? ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమండి పెళ్లి ఒక్కరోజు కాలేదు, ఆఫీస్కి ఎందుకండి? 3 రోజులు గడపాలి కదా. నాకు గంటగా మొత్తం. అటు చూడండి, మా అన్న మీ చెల్లి అసలు బయటికి కూడా రావట్లేదు, వాళ్ళని చూసి నేర్చుకోండి మీరు. ఇటు దాంతో ఏం చేస్తాడు? వర్ష ఇట్రా ఒకసారి. వద్దులండి. వాళ్ళు చూడండి ఎలా లాక్కుంటున్నారు. ఏమైంది వర్ష? అక్కడ చూసారు ఎంత రొమాంటిక్ ఉన్నారు, కొంచెం కూడా లేదు మీకు అందులో. ఇంత ఉన్నాడు, అంతంత చేస్తున్నాడు, ఇంత పెట్టుకొని మీరు. వర్ష ప్లీజ్ అండి, నా వల్ల కాదు. ఏంటి బావా ఇది? డ్యూటీకి వెళ్ళవా? 24 hours ఇదే డ్యూటీ. అది కాదు బాబా, మగాడు అన్నాక ఉద్యోగం చేసి బతకాలి. ఇదే ఉద్యోగం. దాన్ని తీసుకో లోపల పో.
ఓకే అండి. నీ కాళ్ళని పట్టుకు వదలనని. ఏమండి వాంతి చేస్తుంది, నేను కూడా చేస్తా. అన్నయ్య ఏమేం చేయలే 3 నెలలు చేశాడు అన్నయ్య. ఆడే చూడడానికి 6 నెలల పిల్లల్లో ఉంటాడు. ఇంత పని చేశాడా? అవునన్నయ్య. బావా ఏమైంది? నరేష్, చిన్న నరేష్ వస్తున్నాడు. నాన్న తొందరగా బయటకు వచ్చేసేయి. నీకు తమ్ముడో చెల్లో కావాలి కదా, తొందరగా వచ్చేసేయి. నువ్వు మామూలు కాదురా. అయినా అది తల్లేదంటే నువ్వేనా నమ్ముతున్నావు బావా? నరేష్ నేను కక్కుతా. అద్దర ముఖం చూసుకో, నీ ముఖం మీద నువ్వే కక్కుకుంటావు. నిజంగా నీకు పుల్లపుల్లగా ఏం తినాలనిపిస్తుందా? అవును. ఇంకా తెల్ల తెల్లగా ముఖం పెట్టాలనిపిస్తుంది. నిజంగా నువ్వు తల్లి అయ్యావా? అవును. నాకు నమ్ముద్దు కావట్లేదు బావా. కండలుంటే సరిపోతుంది తమ్ముడు, పవర్ ఉండదు. ఏమే మనకు కూడా పిల్లలు పుడతారు, కొంచెం ఓపి పట్టవే. అసలు ఓపిక పట్టనండి నేను. మీరు అసలు ఏంటో ఏమో నా బతుకంతా నాశనం చేసినావు అంటే నువ్వే. అయినా నాకు అర్థం కాదు, పెళ్ళై 3 నెలలు అయింది, ఇంతవరకు తల్లి చేయలేకపోతున్నావు. ఏంట్రా అసలు నువ్వు? కనీసం ఒక కాయ కూడా తినిపించలేకపోతే ఏ మొగడివిరా నువ్వు? ఏం మొగడివిరా నువ్వు? కండలుంటే సరిపోదురా, నలుపాలరా, నలుపు. పెద్ద సినిమా తీసిండు మా అన్న, నువ్వు కనీసం షార్ట్ ఫిలిం కూడా తీయలేకపోతున్నావు. గాడిదా. బావా ఇంకొక 3 నెలలు తిరిగే లోపు నీ చెల్లిని తల్లి చేస్తా, నా మగతనం ఏంటో చూపిస్తా. ఇదే నా సవాల్. కదిలే కాలమా ఏమైందండి? గర్వంగా ఉంది. ఏం చేస్తున్నావురా? గాజులు వేస్తున్నాడు. ఆ గాజులు దానికి కాదు, నువ్వు వేసుకో. నువ్వు వేసుకో గాజులు. దానికి ఎందుకు వేస్తున్నారా? ఏం పీకేమని వేస్తున్నారా గాజులు నువ్వు? ఈ చీర నువ్వు కట్టుకోరా. నా ప్రయత్నం నేను చేశాను. తల్లి అవడం అనేది మన చేతుల్లో ఉంటుందా? ఇప్పటికే నీ తల్లి అయినందుకే షాకులో ఉన్నాను. ఎలా అయిందని నాకు అర్థం కావట్లేదు. ఎందుకురా నీ బతుకు? ఇప్పుడు ఏం నాకు తెలుసమ్మా, ఆడు నట్టుగాడని. ఆడు సంబంధం వద్దంటే నువ్వే వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అనవసరంగా కండలు చూసి మోసపోయిన, లోపల డొల్లా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏంటే ఇప్పుడు? నేను మగాన్ని కాదా? నేను మగాన్ని కాదు, అవునో కాదు. వాడు మగాడు కాదని ఇప్పుడే నిరూపిస్తా. చెల్లి జీవితం నేను నాశనం చేశాను. ఇలాంటి పాపిస్టోడికి ఇచ్చి. హలో డాక్టర్, అర్జెంట్ గా రండి. డాక్టర్ చెప్పండి. అమ్మాయిని టెస్ట్ చేయండి. వావ్, మిరాకిల్. నాకు అదే మిరాకిల్. ఇది ఎలా తల్లి అయిందని చెప్పండి. తనకి 7 months. డాక్టర్, యు ఆర్ రాంగ్. 7 months 16 days 12 hours 33 minutes 32 seconds. అంత ఎగ్జాక్ట్ గా చెప్పారు. నేనే చేశాను కాబట్టి. అది తల్లి అవ్వడం ఏంటి డాక్టర్? తన తల్లైంది. చూసావా అన్నయ్య, అబద్ధాలు ఎలా ఆడుతున్నాడు వాడు. నేను వాడితో కాపురం చేయలేనన్నయ్య. బాగారు ఇంకొక 4 రోజులు టైం ఇవ్వండి బాగారు. తీసుకొని నువ్వు బయటికి. ఏమైందమ్మా? నేను తండ్రి అయ్యాను చెప్పు. అది అసలు మనిషే కాదురా, మిషను. కావాలంటే ఇప్పుడే చెక్ చేస్తా చూడు. ఏమైంది? ఏరా నరేష్, ఇది రోబోనా? ఎందుకురా ఇదంతా చేసావు? అంటే నాకు పెళ్ళవట్లేదండి. అక్కనో చెల్లినో తోడు తెచ్చుకుంటే దానికి ఎవడో ఒకటి తలకమాసినోడు దొరుకుతాడు కదా, వాడి చెల్లిని పెళ్లి చేసుకుందామని ఈ రోబోని తెచ్చి పెట్టుకున్నానండి ఇంట్లో. ఇప్పుడు ఆ తలకమాసినోడు ఎవడు? నువ్వే. ఏరా వీడు కూడా రోబోనే. వీడెందుకు తయారు చేసావు? అంటే ఫ్యామిలీ ఉంటేనే సంబంధాలు ఇస్తా అంటున్నారు, అందుకే తండ్రిని చెల్లిని తెచ్చుకున్నాను. ఇదంతా ఎందుకు చేసావురా? 1000 అబద్ధాలనన్నా ఒక పెళ్లి చేయమన్నారు కదా, నేను ఒకే ఒక్క అబద్ధం ఆడానండి. ఎంతకి తెగించారా? ఏరా సైంటిస్ట్ ఒకసారి రా. అది అమ్మాయా రోబోనా? రోబో సార్. సార్ నిజంగా రోబో సార్. కరెక్ట్ గా చెప్పు, ముఖం పగిలిపోద్ది. సార్ నా కూతురు సార్. మరి రోబోని ఎందుకు చెప్పావురా? అంటే దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు సార్, అందుకే ఎవరికోడికి ఇచ్చి కట్టబెడదా అనుకున్నా, నువ్వు దొరికావు, నీకు కట్టబెట్టాను సార్. ఎందుకు చేసావు ఇదంతా? అంటే 1000 అబద్ధాలు ఒక పెళ్లి చేయమంటారు కదా సార్, అందుకే ఒకే ఒక అబద్ధం ఆడాను సార్. సరే వర్ష వెళ్దాందా? మళ్ళీనా? నీ గూడు చెదిరింది.
సో జడ్జెస్ మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు స్కిట్ కాన్సెప్ట్ బాగుంది. రోబోని తీసుకుని ఒక అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడం, ఇట్స్ నైస్. శివాజీ గారు. భాస్కర్ పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. నరేష్ క్యారెక్టర్ ని యాజ్ ఇట్ ఈస్ బ్రహ్మాండంగా డిజైన్ చేసావు. ఓకే, ఆల్ ద బెస్ట్. సో జడ్జెస్ వాట్ అబౌట్ స్కోర్స్? మ్యామ్ 9 జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సరిపోదా శనివారంలో ఎప్పుడు మేము ఎక్కడుంటే అక్కడ గోలా, మా కామెడీకి మీరేస్తారు ఇలా. మరి ఆ స్కిట్ ఏంటో చూస్తే పోలా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం along with యాదవ్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అత్తమ్మ బ్లెస్సింగ్స్ దా పోదా. ఓ బిడ్డ నా బిడ్డ యాడ దొరికింది సంతరా ఇదే? చూసుకుంటా, మంచి చూసుకుంటా నీ బిడ్డని. అక్క కావాలి కొడుక, మన అక్క లేదురా. మన అక్క లేదు బిడ్డ. చచ్చిపోలే, బతికి ఉంది అత్త. కాపురానికి పోతుంది, ఏడికి పోతలేదు. అరే బాబా నేను చూసుకుంటాను. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అప్పగింతలకి ఇట్లుంటే ఏందత్త? నా ఇంటికే వస్తుంది. మామేడి మామ అలిగినట్టుండే బిడ్డ. నేను ఆశీర్వాదం తీసుకొస్తా పోయి. బాపు మామ, బాపు, ఓ మామ, బాపు, మామ మీరు ఆశీర్వాదం తీసుకుని పోతాం. అత్త ఏంది మామ అట్లా అట్లా పోతుండు? ఏమే నేను మాట్లాడు. ఏమండి మీకు ఇష్టం లేదని తెలిసి పెళ్లి ఆశీర్వదించండి. వాని కుటుంబానికి మనకు వడదని తెలుసు. ఏ ముఖం మీకు ఇచ్చేసినావు దానికి పెళ్లి? గవర్నమెంట్ జాబ్ అర్థం చేసుకోవాలి. నువ్వే పెళ్లి చేసినావు కదా, నువ్వే పోయి ఆశీర్వాది. బాపు ఆశీర్వాదం మీ బాపు. సరే బాపు, సరే నేను పోయొచ్చా బాపు? మామ దా నాకు ఓ బిడ్డ పోయిరా. సరే బాపు. అదే మామకి అట్లున్నాడు, అలిగిండు, ఏమనుకోకుర్రి. సరేనా? సరే పోయేస్తాము. సంసారం చక్కగా చూసుకుంటా, చక్కగా చేసుకుంటా. సరే పోయేస్తామా? పెళ్ళంతా అయిపోయింది, ఇంకేం చేస్తావురా? పోదాం పద. చూసా ఈ కళ్ళకి తెలుస్తుందిరా తనకు పెళ్ళైందని, కానీ ప్రేమించిన మనసు లేదు. మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు, ఊరేసి ఊవల తప్పుకుపోతావెందుకు ఆ పంతం. పొరపాటుంటే మన్నించవే. ఎవరతను? అది ఆటో డ్రైవర్ రమేష్. బిడ్డని పికప్ డ్రాప్ చేసి. పికప్ డ్రాప్ అంటే అప్పైనా ఇగో బ్రదర్, ప్రతి ఒక్కరికి ఎమోషనల్స్ ఉంటాయి. రోజు కాలేజ్ గా డ్రాప్ చేస్తుంటే తీసుకొస్తుంటే ఓకే, కానీ ఇప్పుడు నా పెళ్ళం ఆమె. బ్రదర్ ఒక మాట చెప్తా, గుర్తు పెట్టుకో. చెప్పాలి. పువ్వును పట్టుకో, ముళ్ళుని కాదు. అర్థం కాలే. ప్రేమిస్తే తెలుస్తుందా నీకు? ప్రేమిస్తే తెలుస్తుంది రమేష్. ఒక అమ్మాయిని ప్రేమిస్తే తెలుస్తుందిరా అత్త? ఏం ప్రేమిస్తే తెలుస్తుంది. ఆటో డ్రైవర్ కదా, ఆటో మీద కొటేషన్లు మాట్లాడుతాను బిడ్డ, ఏం పట్టించుకోకు. సరే సరే పోతాం. సరేనా దా. A few moments later. ఇదే మన కొత్త ఇల్లు, నీకోసమే తీసుకున్నా. బాగుంది. దాని పడుకోదాం. రండి బిడ్డ. అయ్యో సారీ అత్తమ్మ, తెలియక మళ్ళీ బిడ్డ. మీరెందుకు వచ్చారు మరి? తల్లిదండ్రులు లేరు కదా, మొదటి అడుగు కుడి అడుగు ముంగడ పెడతారు కదా, దాని గురించి అని వచ్చిన బిడ్డ. ఆరతీయనికి వచ్చి. అవును బిడ్డ. సరే అత్తమ్మ దా, ఇద్దరు పరి. నీ పేరు నీ పెళ్ళం పేరు చెప్పి సిరికాలు ముంగడ పెట్టి. సురేష్ తోని స్వప్న వచ్చింది. అవునా? స్వప్నానే నేను రమేష్ తో వచ్చిన. తను వేరే తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా కూడా తన నోట నా పేరే పలుకుతుంది. ఎంతైనా ప్రేమ గొప్పదిరా. పచ్చబొట్టు రాసాని, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరేనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే చిదిమేసావే. ఎవరు మీరా నువ్వు మా ఇంటికి వచ్చి ఏమేమి పాటలు పాడుతున్నావు? ఏంది భయ్యా నీ ప్రాబ్లం ఏంది? ప్రేమిస్తే తెలుస్తుందిరా. బ్రదర్ జీవితంలో ఒక మాట చెప్తా, గుర్తు పెట్టుకో. మళ్ళా చెప్పు. ఈఎంఐ జోలికి కానీ ఏ అమ్మాయి జోలికి కానీ వెళ్ళకు. ఏం చెప్పావురా?
అర్థం కాలే భయ్యా. ప్రేమిస్తే తెలుస్తుందా నీకు? ప్రేమిస్తే తెలుస్తుంది. ఒక అమ్మాయిని ప్రేమిస్తే తెలుస్తుంది. నా కర్మకు వచ్చింది ఇదంతా. వాడు ఎవరు వచ్చి ప్రేమిస్తే తెలుస్తుంది. వాడు ఎవరు అసలు? రమేష్ ఆటో డ్రైవర్. పిచ్చి పట్టింది దానికి. అవన్నీ పట్టించుకోకు సరేనా? A few moments later. కొంచెం కాళ్ళు బాగా కూర్చున్నాయి. భరత్ లా డాన్స్ ఆడింది కదా, నా కాళ్ళు నొప్పి అవుతున్నాయి. జర్రా ఏమనుకోకు. గట్టిగా కొట్టు తలుపు. అబ్బా అట్లా వెళ్ళవచ్చు. చేసిండు కదా నేనా బిడ్డ బతకాడు బంగారం లెక్క పెంచుకోదాన్ని. మామ అట్లా కాదు మామ. నువ్వు పెళ్లి ఎట్లా చేసినావు? గవర్నమెంట్ డ్యూటీ అని చేసినావు పెళ్లి. కాలు ఒత్తుతున్నాడు. మాట్లాడు. నేను అట్లా ఏం చేయలేస్తా. నాకు జస్ట్ కాలు పెయిన్ అయితే కాలు పట్టుకుంటా. నా బిడ్డ సంసారాన్ని ఏం చేయ బిడ్డ? ఏం చేసింది? ఒక్కగాని ఒక్క బిడ్డ. అయ్యో ఏం చేయలేదు. నా మొగుడు మాట అయ్యో ఇల్లయ్యా. ఇంకో కాళ్ళు వస్తున్నాయంటే నేనే కాళ్ళు వచ్చినా. అంతేనా? అత్తమ్మా మీ దండం పెడతా. మీరు చేసి పడ వండుకోపోర్రి, బయటకు పోకుర్రి. లేదు బిడ్డ మేము ఇంటికి పోతాం. అత్త వద్దత్తా. మామయ్యని అడుగుతా మరి. అడుగుపో. ఈ రాత్రి ఈయన వండుకోర్రి. ఇంత దూరం వచ్చిర్రు. ఏమండి ఈ రోజు నైట్ అల్లుడు వండుకోమంటుండు. మామ పోకు మామ. ఒక్క రోజు ఉండు బాపు. కూతురు చెప్తూ ఉంటాడు. ఏందే ఇది నాకు గోస కాక అవుతుంది నాకు. కూసో. నువ్వు జర కూర్చో. అమ్మ నాయన వండుకురో లేదు చూసి వస్తా. లీల బాటిల్ పక్కన పెట్టేసి వస్తా. జల్దీ రాలి చెప్తున్నా మళ్ళీ. సరే నా దాహం అవుతుంది పో. అప్నా బాపు ఏమైంది? చీకట్ల గట్ల తిరుగుతున్నావు? ఏం లేదు బాపు, నిద్ర వస్తలేదు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైతుంది? ఏం చెప్తుండు ఇప్పుడు? జోల పడ పడతాడేంది? మన బిడ్డకి పెళ్ళి అయిందండి. ఇచ్చేసారు అల్లుడికి. ఏమే లేవు సంసారం చేయ బిడ్డ. లేప్పుడు నాకు ఒక మాట వస్తుంది. పోనీ అక్కడ పండుకుంటా. నా బిడ్డ నాతోనే వండుకుంటది, దానికి నిద్ర రాదు. ఎవరిని ఏ కాందా నువ్వు? ఏ సుట్టరికం ఇది? పెళ్లి కాక ముందుకు దోమలు కొట్టుకున్నా, పెళ్లి అయినాక దోమలే కొట్టుకుంటున్నా. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. లైట్ ఆఫ్ చేసి మెల్లగా పోయి చేతి పట్టుకొని గుంజుకోసం గిర్ర వస్తుంది. అదే అప్పుడే మళ్ళీ మేయలేస్తాడు అల్లుడు. అట్లా కాదు మామ, అత్త కాదత్త. చేతి పట్టుకోవచ్చు చెప్పొచ్చు కదా. నేను మామ అనుకున్నా అల్లుడు. నీ బిడ్డను పంపి అత్త. ఏమే గుర్రు కొడుతావు గీడ గుర్ర మొఖం దానా. దండం పెడతా సపోర్ట్ చేయకుండా. దిగి వస్తుందా ఆకాశం తపన పడి లాభం అందని జాబిలి జత కోసం. ఎవడి నువ్వు లోపలికి వస్తావు డైరెక్ట్ వచ్చి పాట పాడతావు. అరే భాస్కర్, నీ రొమాన్స్ కన్నా వీడి రొమాన్స్ బాగుంది. చేసుకుంది నేనే వాడా? వాడు వచ్చి ఏదో ఎగిసి పడతా అంటాడు, ఏదో అంటున్నాడు. ఎవడాడు? ఎందుకు వచ్చిండ్రా? ఏంద్రా నీ ప్రాబ్లం ఏంద్రా? అత్తగారు ఆయన ఎవరు? అత్తగారు ఆటో డ్రైవర్ మేడం. ఏం చేస్తాడే? పికప్ డ్రాప్ చేస్తుండే. ఒకటి చెప్తా గుర్తు పెట్టుకో. చెప్పు. అమ్మని ప్రేమించు, అమ్మాయిని కాదు. అర్థం కాదు. ప్రేమిస్తే తెలుస్తుందా నీకు? ఒక అమ్మాయిని ప్రేమిస్తే తెలుస్తుంది. ప్రేమ అంటాడు. ప్రేమిస్తే తెలుస్తుందా? ప్రేమిస్తే తెలుస్తుంది. మరి రూమ్ లో ఎందుకు చేస్తుండు పికప్ డ్రాప్ లో? నా బెడ్రూమ్ ఇది. వానికి అలవాటు అయిపోయింది బిడ్డ. The next day. ఈ ఫోన్ లో ఏమో మెసేజ్ ఉంది. సప్నా మామా సప్నా మామా సప్నా ఇట్లా గడపడా ఇట్లా చూడు ఏం రాసిందో మీ బిడ్డ. అమ్మా నాన్నలకి సారీ, అయ్యయ్యా వద్దయ్యా మొగుడయ్యా, నాకు రమేష్ గారు అంటే ఇష్టము, అంత చెక్కేస్తున్నా, ఇట్లు నీ సప్న.
వాడు కూడా ఇష్టపడితే నాకెందుకు ఇచ్చి చేసిర్రే ఒక్క నిమిషం బాగు సార్ శుక్రియా అదావరిసి నీ బిడ్డ అడుగు బయట పెట్టనంటివి బంగారంలాగా పెంచినంటివి కదరా అది బాంతం లేచిపోయిందిరా లేచిపోయింది ఇది కళ్ళే కళ్ళే ఎట్టుపోయింది నువ్వు అయ్యో మొత్తం నా మీదకే వచ్చిందా మరి మీరే కదా సిగ్గులేనారా చెప్పినప్పటికీ సంసారం చేసుకుని నా బిడ్డ సంసారం చేసుకుని సంసారం నీతో నేను వస్తా బావా నన్ను తీసుకో నాతో వస్తావా ఏం చేసుకోవాలి నేను బావా ప్లీజ్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? చాలా బాగుంది, నిజంగా న్యాచురల్ గా ఉంది, ఆర్గానిక్ గా ఉంది. ఎర్రకొట్టేశారు, అదిరిపోయింది, అప్ అండ్ డౌన్ అదిరింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే సూపర్ గా ఉంది. ఎంటర్టైన్మెంట్ అంటే ఇలాంటి ఉండాలి. కామెంట్స్ అయితే సూపర్ గా ఇచ్చారు. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? So judges Super Saddam and Yadav Raju ki scores 20 out of 20. Well done. Saripota Shanivaram. So mana ivalti Saturday segment ente esariki scores vachi Ishmael Madeline team 17 out of 20. Bullet Bhaskaran team 18 out of 20. And full scores though 20 out of 20 for Super Saddam and Yadav Raju. A total score of 55. ఏదో మెడిటేషన్ లో ఉన్న మా రాఘవ్ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మెల్లమెల్లగా ఎక్కుతున్నాడు ఇప్పుడే. ఏంట్రా ఎట్టకారమా? సో మీరు కూడా వచ్చి మాతో పాటు స్టేజ్ లో జాయిన్ అయితే ఈ సెలబ్రేషన్ ని సెలబ్రేట్ చేసుకుందాము. రిక్వెస్టింగ్ జడ్జెస్ ఆల్సో టు ప్లీజ్ జాయిన్ us. All right, so once again congratulations to Saripota Shanivaram and team. మీరు గెలుచుకున్నారు ఈ వారం 30,000 rupees పందవేసిన అమౌంట్. All right guys, ready to pause? Come on. All right viewers, ఇది మన ఈ వారం జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. We love you జబర్దస్త్ గా. Good night everybody.